యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. ఆ చర్చి మీద మరియమ్మ గారికి శుభవచనం తెలియజేసిన ఆకారంలో తిరగబెట్టిన లోటస్ ఫ్లవర్. షలోమ్ ఫ్రమ్ నజరేత్. ప్రస్తుతానికి మనము నజరేత్ పట్టణంలో ఉన్నాము. ఈ స్థలములో చర్చ్ ఆఫ్ అనౌన్షియేషన్ అంటే ప్రకటించబడిన స్థలము దగ్గర ఉన్నాం. ఈ చర్చికున్న ప్రత్యేకత ఏంటిదంటే, గబ్రియేలు దూత ప్రార్థిస్తున్న మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భము ధరించి కుమారుని కొందువు, అతనికి యేసు అని పేరు పెట్టబడును అని శుభవార్త తెలియజేసిన ఆ ప్రాంతం ఇదే. మరియమ్మ గారికి శుభవచనం తెలియజేసిన ఆ ప్రాంతం మీద కట్టబడ్డ ఒక అద్భుతమైనటువంటి మందిరం దగ్గర మనం చూస్తున్నాం. ఇది ఇజ్రాయేల్ దేశంలోకెల్లా పెద్ద చర్చ్. ఇది ఇజ్రాయేల్ దేశంలోకెల్లా చాలా పెద్ద చర్చి. ఇది నజరేత్ పట్టణంలో నజరేత్ చర్చ్ అంటారు దీన్ని. చర్చ్ ఆఫ్ అనౌన్షియేషన్ ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఇది చూచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు, మాతో కూడా మీకు దయచేశారు.
మీకు శుభాచరణ ప్రాంతం ఇదే. ప్రస్తుతానికి మనం ఉన్నది నజరేతు పట్టణంలో ద చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అనే చర్చిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుహలో అలనాడు కన్య అయిన మరియ గారు ధ్యానంలో ఉండగా దేవుని దూత అయిన గబ్రియేలు కన్య అయిన మరియకు దర్శనమందు కనబడి దయాప్రాప్తుల ద్వారా నీకు శుభము, నీవు లోకరక్షకునికి జన్మనివ్వబోతున్నావు అంటే ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరిగిన దానను అంటే పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం పొంది ఇమానుయేలును కంటావు, అతడు లోకములను ఏలుతూ వారి కొరకు బలియాగం అవుతాడని యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి కన్య అయిన మరియ యొక్క గర్భధారణ గురించి నిర్ధారించబడింది, చెప్పబడింది. ఇక్కడే మరియమ్మ గారు నివసించేవాళ్ళు. అదిగో అక్కడ పైన మనకి ఒక పువ్వు ఆకారంలో తెన్నగా పైన మధ్యలోకి మనం చూస్తే ఒక వెలుతురులా కనబడుతుంది. దేవుని దూత అక్కడ నిలబడి, సరిగా దేవుని దూత అక్కడ నిలబడి మరియమ్మ గారికి దర్శనం ఇచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పిన ప్రాంతం ఒక లిల్లీ ఫ్లవర్ తిప్పి పెట్టినట్లుగా అది మనం గమనిస్తున్నాం. లిల్లీ ఫ్లవర్స్ ఎందుకు వాడతారు, దేవుని దూత లిల్లీ ఫ్లవర్స్ ఎందుకు తీసుకొచ్చింది మరియమ్మ గారి దగ్గరికి అంటే, లిల్లీ ఫ్లవర్స్ వాడుకలో కన్యలకు ఇస్తారు. కన్యలకు ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్, రెడ్ రోజెస్ ప్రేమికులని, ఎల్లో రోజెస్ ఫ్రెండ్స్ అని అట్లా ఎలా అయితే పంచుకుంటారో లిల్లీ ఫ్లవర్స్ని కన్యకి గుర్తుగా, వెర్జిన్స్కి గుర్తుగా ఇస్తూ ఉంటారు గిఫ్ట్లుగా. అలా దేవుని దూత ఆ పువ్వులు తీసుకుని వచ్చి మనకి ఇచ్చింది. దేవుని దూత అక్కడ నుండి దయాప్రాప్తురాలు నీకు శుభము అని శుభవచనని తెలియజేసిన ఆ ప్రాంతం ఇదేనండి. ఇది పాతకాలపు నజరేతు పట్టణం. దీని శిథిలాలవన్నీ మనం బయట చూస్తాం, గమనిస్తాం. ఇదే చర్చిలో కన్య అయిన మరియకు గబ్రియేలు దూత దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు అనే మాటను, అనే శుభవచనాన్ని కన్య అయిన మరియకు తెలియజేసిన ఆ ఖచ్చితమైనటువంటి ప్రాంతం ఇదే. ఆ ప్రాంతం మీద కట్టబడ్డ ఒక పెద్ద చర్చిని మనం చూస్తున్నాం. అలా మనం పైకి చూస్తే ఒక అద్భుతమైన కట్టడం మనకు కనపడుతుంది. దీని అర్థం ఏంటిదంటే, ఇక్కడికి వచ్చిన వారందరికీ వెలుగు వారి జీవితాల్లో కనపరచబడినట్లుగా, వారి జీవితాల్లో వెలుగు ఉదయించినట్లుగా ఇది సూచనగా కనపడుతుంది. దేవుని దూత నిలిచిన స్థలం కూడా అదే స్థలములో నుండి దేవుని దూత కన్య అయిన మరియకు ప్రత్యక్షమై ఆ శుభవచనాన్ని పలికిన ఆ ఖచ్చితమైన ప్రాంతం కూడా ఇదే. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ప్రాంతంలో మరియ ప్రార్థిస్తూ ఉండగా దూత ఆ శుభవచనాన్ని తెలియజేశారు. ఆ పైన కట్టబడ్డ ఒక పెద్ద మందిరం ఇది నజరేతు పట్టణంలో, అలాగే ఇశ్రాయేలులో కట్టబడ్డ ఒక పెద్ద మందిరం ఇది. ప్రారంభంగా ఈ మందిరంలో లాటిన్ భాషలో ఆరాధన జరిగేది. ఇప్పుడైతే అరబిక్ భాషలో ఆరాధన జరుగుతుంది. ఏ భాషలో జరిగిన ఆరాధనకు యోగ్యుడు
స్తుతికి పాత్రుడు మన ప్రభు అయిన యేసయ్యే. కాబట్టి ఈ వీడియోను వీక్షిస్తున్న మనందరం కూడా మన నిండు మనసుతో, మన హృదయపూర్వకంగా ఈ మందిర కట్టడాలను, ఈ మందిరంలో ఉన్న సమస్తాన్ని చూస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని మనమందరం గనపరుద్దాం. దేవుడు మనందరి జీవితాలలో, మనందరి కుటుంబాలకు కూడా అట్టి వెలుగును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రస్తుతానికి మనం ఉన్నది నజరేతు పట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ చర్చిలో ఉన్నాము. యోసేపు గారి గృహము ఉన్న ఆ స్థలము పైన కట్టబడ్డ ఒక అద్భుతమైన చర్చిని మనం చూస్తున్నాము. కాస్త మనం కిందకి వెళితే అక్కడ యోసేపు గారు వడ్రంగి పనిచేసిన వర్క్షాపు, ఆ తర్వాత బాలుడైన యేసు ఒక వయసు వచ్చేదాకా వారి తల్లిదండ్రులతో కలిసి చేసిన ఆ వడ్రంగి పనివాని షాపును, ఇవన్నీ మనం చూస్తాం. ఇక్కడ చూస్తున్నాం, మనం ఒక పెద్ద చర్చి చూస్తున్నాం. దేవుడు మనకు అట్టి కృపనిచ్చారు. ప్రస్తుతానికి మనము నజరేతు పట్టణంలో కలిగిన యోసేపు నివాసంలో ఉన్నాము. అలా ఆ కిటికీ గుండా మనం చూస్తే ఒక పక్కన యేసు ప్రభు వారు, మరొక ప్రక్కన మరియమ్మ గారు మనకు కనపడుతూ ఉన్నారు. మధ్యలో వృద్ధాప్యంలో ఉన్న యోసేపును మనం చూస్తూ ఉన్నాము. యోసేపు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, బలహీనుడై ఉన్నప్పుడు మరియమ్మ తల్లి గారు, అలాగే యేసు ప్రభు వారు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆదరిస్తూ ఉన్నారు. వారిని ఆదరిస్తూ, వారిని బలపరుస్తూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మనం ఉన్నది నజరేతు పట్టణంలోని యోసేపు గృహములో వారి పని చేసినటువంటి ఆ వర్క్షాప్లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ క్రింద ఇది ఒక బాత్ టబ్లా మనకు కనపడుతుంది. ఇదంతా కూడా ఒక బాత్ టబ్లా మనకు కనపడుతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, యూదులకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. వారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడల్లా ఈ స్నానాల తొట్టి దగ్గరికి వచ్చి తమను శుద్ధి చేసుకుని మరలా తిరిగి ఈ మెట్ల గుండా వెళ్ళి వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవారు. ఈ సన్నివేశాన్ని మనం చూడటానికి ఇక్కడ ఒక అద్భుతమైన తొట్టి కూడా నిర్మించబడింది. అదేవిధంగా మనం పైన చిత్రపటాన్ని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యేసు తల్లి అయిన మరియమ్మ గారు ఆహారాన్ని వండి పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. ప్రక్కన యోసేపు గారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ తదుపరి ఇలా వస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి పునాదులు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనం చూస్తున్న శిథిలాలను మనం చూస్తూ ఉన్నాం. ఇవి చూచే కృపను దేవుడు మనకి ఇచ్చారు.
అలాగున వారు వచ్చి ప్రభుని ఆరాధిస్తూ ఉండేవారు. ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉండేవారు. ఈ స్థలాల్లో ఉండి ప్రభుని స్తుతిస్తూ ఉండేవారు. Y no quería repudiarla, decidió abandonarla en secreto. Que amarga es el agua María, Cordera de Dios, humilde Cordera, que no te resistes al mal. వర్క్షాప్ను కూడా మనం చూద్దాం రండి. అలనాడు యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారు వర్క్ చేసిన వడ్రంగి పని చేసిన ఆ వర్క్షాప్ను కూడా మనం చూద్దాం. రండి. ఆ శిథిలాలను మనం చూద్దాం. మనము నజరేతు పట్టణంలో పూర్వకాల రోజుల్లో నజరేతు పట్టణస్థులు పర్వతాల మీద నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసుకుని ఈ స్థలాల్లోనికి నీరు ఇటుగుండా ప్రవహిస్తూ ఉండేది. ఆ నీటిని నిల్వ చేసుకుని అటుగుండా ఆ నీటిని తీసుకుని వచ్చి ఆ నీటిని ఇక్కడ నిల్వ చేసిన నీటిని అటుగుండా తీసుకుని వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ భద్రపరిచేవారు. ఆ నీటిని ఇక్కడ నిల్వ చేసేవారు. అక్కడ పట్టుకున్న నీటిని ఇక్కడ నిల్వ చేసుకున్న నీటిని ఆ తొట్టెలలో నింపి ఆ తొట్టెలలో ఉన్న నీటితో తమను తాము శుద్ధి చేసుకుని ఆ తదుపరి వెళ్ళి దేవుని ఆరాధనలో పాల్గొనేవారు. ఇవి చూచే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రస్తుతానికి మనము నజరేతు పట్టణము బేసిలికా మనం చూసాము. పాతకాలపు నజరేతు పట్టణాన్ని మనం చూస్తున్నాం. పాతకాలపు నజరేతు పట్టణపు శిథిలాలు, ఆ పునాదులు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇదిగోండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పాతకాలపు నజరేతు పట్టణం, పాతకాలపు పునాదులు పట్టణం. ఇదంతా కూడా పాతకాలపు నజరేతు పట్టణం మనం చూస్తున్నాం. ద ఏన్షియంట్ విలేజ్ ఆఫ్ నజరేత్ మనం చూస్తున్నాం. ఇది చూచే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. చర్చ్ ఆఫ్ అనౌన్షియేషన్ ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఇది చూచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. మాతో కూడా మీకు దయచేశారు. గాడ్ బ్లెస్ యు ఆల్.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.